హాయ్ అండి. మహాలయ పక్షం అంటే పితృదేవతల కోసం చేసే ప్రత్యేకమైన సమయం ఇది. భాద్రపద మాసం అమావాస్య తర్వాత వచ్చే 15 రోజులు జరుగుతుంది. ఈ కాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షం అంటారు. మన పితృదేవతలకు తర్పణం, శ్రద్ధ, పిండ ప్రదానం చేస్తే వారు సంతృప్తి చెందుతారు. ఈ రోజుల్లో ఉపవాసం ఉండడం, దానం చేయడం, ఆహారం పంచడం ఎంతో పుణ్యం వస్తుంది. మహాలయ పక్షంలో చేసే పూజలు మన కుటుంబానికి శ్రేయస్సు, సంపద, ఆరోగ్యాన్ని కలిగిస్తాయని విశ్వాసము. కాబట్టి ఈ మహాలయ పక్షం చాలా పవిత్రమైన మహాలయ పక్షం సమయంలో కాకులకు అన్నం పెట్టడం చాలా పవిత్రమైన ఆచారం. హిందూ శాస్త్రాల్లో కాకిని పితృదేవతల దూతలు భావిస్తారు. కాబట్టి ఈ రోజుల్లో అన్నం, పిండాలు, నైవేద్యం మొదట కాకులకు పెట్టడం వలన అది మన పితృదేవతల వరకు చేరుతుందని నమ్మకము. కాబట్టి మీరు పిండ ప్రదానం లేదా తర్పణం చేసినప్పుడు ఆహారం తప్పనిసరిగా కాకులకు పెట్టాలి. అది పితృదేవతల సంతృప్తికి గుర్తు. ఇకైతే మేము మా వారు రోజు కాకి పెట్టాలని చెప్పి ఉదయమైనా సరే, మధ్యాహ్నమైనా సరే ముందుగా వండింది పక్కకు కొద్దిగా తీసుకొని కాకులకు పెట్టాలని చెప్పి అయితే ఈ విధంగా పెడుతున్నాం అన్నమాట. పెద్దలు కాలం చేసిన తర్వాత వాళ్లకు పిండాలు గాని అట్లా ఏదైనా పెట్టనప్పుడు, గుర్తు లేనప్పుడు పెట్టకపోతాము కదా, అలాంటప్పుడు ఇలాంటి సమయాల్లో 15 రోజుల్లో గన పెడితే కాకి వాళ్ళకి చేరుతుందని అంటున్నారనమాట. ఈ విధంగా పెడుతున్నాము మేమిద్దరము. ఒక కాకి కూడా కనపడలేదన్నమాట. చెట్ల మీద అయితే ఉన్నాయి, మేము వచ్చేస్తే మళ్ళీ వస్తాయన్నమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చాలా బాగా చేసేది తమిళియన్స్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారండి సాంప్రదాయము. మన తెలుగులో చాలా తక్కువే నాకు తెలిసి. ఇంకా మాకు తెలుసుకున్నాక ఈ విధంగా అయితే పెట్టాలని చెప్పని మేము పెడుతున్నాం అనమాట. బాయ్. మరి